తీసుకున్నప్పుడు నేను బ్లూ ఏంటి ఇక్కడ గ్రీన్ ఏంటి అంటే నేను ఉజ్రాలో కుట్టించిన. అప్పుడు నాకు ప్రైస్ ఏంటంటే బెండ్ అయింది. ఇక్కడ తీసిన వాళ్ళే బెండ్ అయితే ఏంటంటే నేను ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ చేయించిన. ఉజ్రాలో ఒక రేట్ ఉంటుంది టాప్ కుట్టేది, జమ్మికుంటలో ఒక రేట్ ఉంటుంది, కరీంనగర్లో ఒక రేట్ ఉంటుంది. ఇప్పుడు అన్నది కెమెరా ఎందుకన్నాడు, ఎందుకంటే నేను ఇట్లా యూట్యూబ్లో ఇట్లా వ్లాగ్స్ ఇస్తా అన్న ఇట్లా. ఈ వీడియో ఏంటంటే నన్ను దాదాపు మన టాప్ ప్రైస్ ఎంత పడ్డదని అడుగుతారు. అంటే దీనికి షార్ట్ వీడియో కూడా తీయచ్చుమో, కానీ ఏంటంటే నాకు అది 60 seconds అందుకే సరిపోవని నేను అయితే ఫుల్ వీడియో తీద్దామని అయితే వచ్చినామో. ఇక మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చినా నేను చెప్పిన కదా బడికాడికి మంచిగా చెట్టు మంచిగా. ఇక్కడ ఏంటంటే ఇంత ఎండ కొట్టినా కానీ మనకు చల్లగా ఉంటుంది ఇక్కడ చెట్టు కాబట్టి. నేను ఇప్పుడు చెప్తామో టాప్ ప్రైస్ ఎంత పడ్డా అనేది. సీట్లో కూర్చుని మంచిగా స్టోరీ చెప్తాం మీకు. ఇక మనకైతే 3 లేయర్లు అయితే ఉన్నాయేమో బండికి. ఒకటేమో ఫస్ట్ నేను ఐచర్ తీసుకున్నప్పుడు గ్రీన్ ఉన్నది, ఇలా బ్లూ ఉన్నది. తర్వాత జాండర్ తీసుకున్నప్పుడు నేను బ్లూ ఏంటి ఇక్కడ గ్రీన్ ఏంటి అంటే నేను ఉజ్రాలో కుట్టించిన. అప్పుడు నాకు ప్రైస్ ఏంటంటే 900. అంటే నాకు 2 సంవత్సరాలు ఏమైతే 900 1000 రూపాయలు కుట్టిండు అన్న. ఇప్పుడు నేను మొన్న మన జమ్మికుంటలో కుట్టించినామా. ఇవి చూసినాం అంటే ఎట్లున్నా అంటే చల్లగా ఉన్నది మొత్తం. ఎంత ఎండగా కొట్టినా కానీ మొత్తం మంచి చల్లగా ఉన్నది. దీని అసలు ఇంకొక మన ఒకటి బట్ట ఉంటుంది చూడు, లారీ బట్ట, అదే పిద్దాం అనుకున్నా. కానీ ఏంటంటే అంత వేటుకు నాకు ఇక్కడ కరెక్ట్ బొంగుల్లో ఆల్రెడీ ఇక్కడ బెండ్ అయింది. ఇక్కడ తీసిన వాళ్ళే బెండ్ అయితే ఏంటంటే నేను ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ చేయించిన. గ్యాస్ వెల్డింగ్ చేయిస్తే అయినా కానీ కొంచెం ఇట్లా వచ్చింది ఇక్కడ సందు. అంటే ఇది ఆగుతుంది ఒక 1 year లోపు ఆగుతుంది. లేదంటే మళ్ళీ కొత్త టాప్ వేయించాలి. అసలు కొత్త టాప్ వేయిద్దాం అనుకున్నా కానీ ఏంటంటే దానికి ఇప్పుడు 5500 ఏమో అన్నాడు అన్న. ఇక అంత బడ్జెట్లో అన్న నాకు దాన్నే సెడి ఏమన్నా సెడి వేసిండు అన్న. అయితే అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి తెలుసమ్మా, ఇప్పుడు మనకు ఉజ్రాలో ఒక రేట్ ఉంటుంది టాప్ కుట్టేది, జమ్మికుంటలో ఒక రేట్ ఉంటుంది, కరీంనగర్లో ఒక రేట్ ఉంటుంది. ఇప్పుడు జమ్మికుంట నాకు ఎంత కుట్టిందంటే నేను అడిగిన, అంటే నేను ఫస్ట్ ఒకటి చెప్తానమ్మా మీకు. ఫస్ట్ మనం ఎక్కడికి పోయినా కానీ బేరం ఆడు నేర్చుకోవాలి. అంటే నేను ఎట్లా అడిగినానే నేను చెప్తా పాటు. నేను జమ్మికుంటకి పోయినా, అన్న షాప్ దగ్గరికి పోయినా, డబ్బాలు టాప్ ఆడబెట్టిన. అడిగిన అన్న నాకు ఒకటి గ్రీన్ మ్యాట్ ఒకటి సింగిల్ లేయర్ కుట్టియాలి ఎంత అని అడిగిన. అన్న ఎంత అన్నాడు, 1300 1250 అన్నాడు. అన్న గంత రేటా మరి, గంత రేట్ అయితే నాకు అద్దన్న, నేను హుజరాబాద్ పోతా అని చెప్పిన. అంటే హుజరాబాద్ పోతా అంటే నేను ఎట్లా అనుకున్నానంటే నేను ఇప్పుడు అక్కడికి పోయే బదులు అక్కడ ఎంత లేదనుకున్నా మళ్ళీ నాకు 500 డీజిల్ బొక్క అవుతుంది. అందుకే ఇక్కడనే కుట్టిద్దామని. అన్న ఇక నీ అంత దూరం వద్దు, ఇక నువ్వు ఒక రేటు చెప్పన్నా నేను కుట్టించుకుంటా అని చెప్పిన. అన్న లాస్ట్కి ఏమన్నాడు 1200 అన్నాడు. అన్న 1200 కూడా కాదు, నాకు ఏంటంటే హుజరాబాద్లో నాకు 800 కుట్టిండు, 800 900కే కుట్టిండు అన్న, నాకు ఆ ప్రైజే కుట్టా అని చెప్పిన. అట్లా తమ్ముడు నాకు అది వర్కౌట్ కాదు, ఎందుకంటే నేను కూడా ఆర్డర్ పెట్టుకోవాలి మ్యాట్లనే అన్నాడు. సరే అన్న ఇక మరి నీ మాట కాదు నా మాట కాదు, ఒక మాట మీద కాదు, ఒక నాకు లాస్ట్ అయితే 1100 కుట్టా అని చెప్పిన. సరే అన్న అది కూడా ఎట్లా కుట్టిండంటే వెనక మనోడు ఒకడు వీడియో తీస్తాడు కెమెరాలో. ఫస్ట్ అడిగిండు అన్న అదేంటి తమ్ముడు గట్లున్నది కర్రగా అని అడిగిండు. అన్న అది కెమెరా ఎందుకన్నాడు, ఎందుకంటే నేను ఇట్లా యూట్యూబ్లో ఇట్లా వ్లాగ్స్ ఇస్తా అన్న, ఇట్లా ఫార్మింగ్ ఇట్లా ట్రాక్టర్ వీడియోలు తీస్తా అని చెప్పిన. సరే తమ్ముడు మరి ఇక మన షాపు కూడా ఇట్లా మొత్తం దిగి మనకు కూడా ఏమన్నా నీ తరపున ఏమైనా వచ్చేటట్టు ఉంటాయని నేను చెప్పిన. అన్న కూడా ఒక మాట ఏమన్నాడంటే ఇట్లా నా కొంచెం తక్కువ కుడతాను నీకు అన్నాడు, 200-300 ఇంకా తక్కువనే చేద్దాం అన్న. నేనేమన్నా అంటే అన్న అట్లా అద్దా అన్న, ఇక ఎందుకంటే నీకేం అట్టిగా అత్తలేదు కదా, ఇక మనం అనుకున్న రేటే కుడదాం, ఎట్లాగా నీ వీడియో అలా పడితే యూట్యూబ్లో పడితే నీ నంబర్ కూడా ఇస్తామా అని చెప్పిన నేను. సరే తమ్ముడు అన్నాడు. నేను లాస్ట్కి ఎంత అయిందంటే 1100 అయింది మావా. అంటే ఇంకా తక్కువ కూడా అన్న అసలు తీసుకోలే డబ్బులు నేను ఇస్తాంటే కూడా. అంటే ఇక వీడియో పడుతుంది నీ వల్ల ఏమన్నా వస్తుంది కావచ్చు తమ్ముడు అన్నాడు. అట్లా అద్దన్న ఇక నాకు 1100కే కుట్టి, నేను 1100 కొట్టిన ఫోన్పే అయిపోయింది మో. ఇక 3 లేయాలు ఎట్లా కుట్టిండు తెలుసా అన్న, జబ్బరాసి కుట్టిండు. ఇక ఇట్లా జిబ్బులు పెట్టిండు, ఇక క్లిప్పులు మాత్రం ఎగ్దాం కుట్టిండు. అంటే ఇట్లా కూర్చున్నప్పుడు అన్న చేతికి ఏంటంటే పొక్కులు వచ్చింది, ఎందుకంటే 3 లేయర్లు కదా, కొంచెం దమ్మైంది అన్నకు. ఇగో అంటే మంచిగా ఉన్నాయి మా భారీ బందోబస్తు ఉన్నది. ఇగో నేను ఇక్కడ ఏంటంటే స్ప్రేలు కొట్టించిన, అంటే స్ప్రే కొట్టినా నాకు అది సరిపోలే, ఇంకొక స్ప్రే అయితే ఏంటంటే మొత్తం నాకు ఇగో సెట్ అయిపోతుంది. టాప్ మాత్రం జబ్బరాసి కుట్టిండు మా. అంటే నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో కూడా పెడదాం మీకు, అంటే అన్న షాప్ ఎక్కడని కరెక్ట్ అడ్రస్. ఇంకో టాపు అంటే ఈ కొంచెం నట్లు అనేది లూజ్ ఉన్నాయి, ఇక కొంచెం టైట్ చేయాలి. టైట్ అయితే ఏంటంటే మంచిగా భారీ బందోబస్తు అయితే మొత్తం టాప్ అయితే. ఇది మా జరిగింది. మీరు ఎక్కడికి పోయినా కానీ ఫస్ట్ బేరవాడు నేర్చుకోరి అన్న. గింత అంటారు ఎక్కడైనా కానీ, ఏ షాప్ పోయినా గింత అంటారు అన్న, గింత కాదు ఒక 100-200 సేఫ్ అయినా కానీ మనకు డీజిల్ మందం అయితే వెళ్తుంది మా. అంటే అక్కడికి పోయే మందం డీజిల్ అయితే సేఫ్ అవుతుంది అంటాను నేనైతే. ఇంకా చిన్నవి ఉన్నాయి మా దీనికి. ఇగో ఇట్లా ఊగుతుంది, ఇగో
చిన్న టైట్ చేయాలి టాప్ అయితే. ఇంకోటి ఇది ఒకటి ఇగో దీనికి కూడా ఒకటి బ్లాక్ స్ప్రే అయితే వేపియాలి మా. ఇగో మొన్న కొట్టినా నాకు అది అంత అత్త రాని కొట్టినా కానీ కర్రగా వచ్చింది మొత్తం ఇదే ఏర్పడుతుంది. అందుకే దీనికి కూడా కుట్టిపిస్తా ఇది మా. అందుకే చిన్న వీడియో ఇది. టాప్ గురించి అడుగుతారు నాకు దగ్గర 20 కామెంట్లు వచ్చినాయి టాప్ ప్రైస్ ఇంత అనేది. ఇక రైట్ మో మరి ఇక ఉంటానా ఇక్కడికే ఇక స్టాప్ చేస్తానా వీడియో అయితే. ఇక మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఏరిమో. మళ్ళీ మనం కొత్త వీడియోలో కలుసుకుందాం.